హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆక్వాగ్రేస్ తెలుగు. అయితే నేను మీకు ముందు వీడియోలో చెప్పినట్లుగా కొన్ని గప్పీ స్ట్రెయిన్స్‌నయితే నేను తీసుకురావడం అయితే జరిగిందండి. వీటిని అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఉన్నంత ఆనందం అయితే నాకు అన్బాక్సింగ్ చేసిన తర్వాత అయితే లేదనే చెప్పాలి. ఎందుకనంటే ఇవన్నీ కూడా చాలా వరకు ఒక హాఫ్ ఆఫ్ ది మెటీరియల్ అయితే మన దగ్గరైతే ఖచ్చితంగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి. కొన్ని ప్యాకెట్స్‌లోనే చనిపోయినాయన్నమాట గప్పీ స్ట్రెయిన్స్ అనేవి. మీరిక్కడ చూస్తున్నవి వచ్చేసి ప్లాటినం కోయి డంబోయిర్స్ అండి. ఇవన్నీ అయితే కొంతవరకు బానే ఉన్నాయని చెప్పొచ్చు. అలానే కొన్ని వెరైటీస్ అయితే పర్పుల్ మొజాయిక్ అలానే పాండా గప్పీస్ అన్నీ కూడా ఫుల్‌గా అయితే డ్యామేజ్ అవ్వినియి. మీరిక్కడ చూస్తున్నదొచ్చేసి కాయిన్ హెడ్ ప్లాంట్ అండి. నేనైతే మనకి పంపించిన వ్యక్తి దగ్గర నుంచి కాంప్లిమెంటరీగా ఇదైతే అడగటం అయితే జరిగింది. ఇదైతే నాకైతే మంచిగానే పంపించారు. అలానే మీరిక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు అయితే డ్యామేజ్ అవ్వినియి. అయితే నేను ప్యాకింగ్ అనేది అంత ప్రాపర్‌గా చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఇదేనండి. ఎందుకనంటే నేను పడ్డ కష్టాలు ఏ కస్టమర్ కూడా మన సబ్‌స్క్రైబర్ ఎవరు కూడా పడకూడదని నా ఉద్దేశ్యం. మీరిక్కడ చూస్తున్నవొచ్చేసి ఏవి కూడా నార్మల్ గప్పీస్ అయితే కావండి. ఇవన్నీ ఇంపోర్టెడ్ స్ట్రెయిన్సే. అలాంటివి కూడా ఇంత ప్రాపర్ ప్యాకింగ్ చేసినప్పుడు కూడా డ్యామేజ్ అవ్వనియంటే, పంపించిన పర్సన్‌లోనే ఎంతో కొంత తేడా ఉందనైతే చెప్పాలి. ఎందుకనంటే, వాళ్ళు వాటిని క్వారంటైన్ చేసి చేయకుండానే పంపించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. మీరిక్కడ చూస్తున్నవొచ్చేసి బ్లాక్ లాంతర్ అండ్ ప్లాటీస్ అండి. ఇవి కూడా మన దగ్గరైతే అవైలబుల్‌గా ఉన్నాయి. అలానే ఆఫర్ ప్రైస్‌లో ఉన్న బీటాస్ అయితే మన దగ్గర ఇంకా కొన్ని లిమిటెడ్ పీసెస్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. అలానే మీరిక్కడ చూస్తున్న స్ట్రెయిన్స్ వచ్చేసి మన దగ్గరైతే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవైతే యాక్టివ్‌గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇవన్నీ గూడా మన దగ్గరైతే సేల్‌కున్నాయి. ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ ఆక్వాగ్రేస్ తెలుగు. అలానే మీరిక్కడ చూస్తున్న స్ట్రెయిన్ నేమ్ వచ్చేసి పర్పుల్ బెర్రీ మొజాయిక్ అండి. ఇవి కూడా మన దగ్గరైతే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలీఫ్ అవ్విన తర్వాత మీకైతే సేల్‌కిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.